तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। श्रीगुरुभ्यो नमः। ओम विश्वकर्माधिशाम्पतिः ग्रहः वशमुन्माल्धोऽस्मै नमः। प्रजापतिरुद्रोर्णोऽग्निशाम्पतिसरः वशमुन्माल्धोऽस्मै नमः। जय विश्वकर्మ, జై విశ్వకర్మ. ముందుగా మన తెలుగుదేవుడు భూదేవుడైనటువంటి బ్రహ్మశ్రీ పండిత నిపుణుడు లక్ష్మీనారాయణ గారికి వారి పాద పద్మములకు నమస్కారం చేస్తూ ఈ యొక్క యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. శ్రావణ మాసం యొక్క విశిష్టత, శ్రావణ మాసం యొక్క పవిత్రత గురించి మరి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. వచ్చేటువంటి 5వ తారీఖు నుంచి మొదలుకొని 3వ తారీఖు 9వ నెల 2024 వరకు శ్రావణ మాసం ఉంటుంది. మరి ఈ శ్రావణ మాసము అందరికీ కూడా పవిత్రమైనటువంటి మాసం, చాలా విశిష్టమైనటువంటి మాసం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు మొదలైనటువంటి వాటికి కొలువైనటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రము పూర్ణిమ రోజున వస్తుంది కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ శ్రావణ మాసాన్ని మనం పరిగణిస్తూ ఉంటాం. కనుక శ్రావణ మాసంలో పూర్ణిమ రోజున శ్రవణ నక్షత్రం ఉన్నందువలన ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రతి ఇల్లు కూడా శోభాయమానంగా ఒక పండుగ వాతావరణంలో కూడా మరి కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో నోము, అదేవిధంగా వ్రతాలు చేయడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నటువంటి. ముఖ్యంగా ఈ మాసం మానవ సంబంధాలను పెంచడంలోనూ ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలను పొందడం కోసం, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద అవగాహన పెంచుకోవడం కోసం ఈ శ్రావణ మాసం పరమార్థం దాగి ఉంది. ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మికతతో పాటుగా వైజ్ఞానికంగా సామాజికమైనటువంటి అంశాలను కూడా ఈ మాసం తెలియజేస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాస విశిష్టత చాలా విశేషమైనటువంటిది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారము, శ్రావణ శనివారము, శ్రావణంలో మంగళవారము, శ్రావణంలో సోమవారం చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలుగా మనం భావిస్తూ ఉంటాం. కనుక ప్రతి ఇల్లు కూడా ఈ శ్రావణ మాసంలో మంచి శోభాయమానంగా, దేదీప్యమానంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో మనం నిర్వహిస్తూ ఉంటాం. చాలా పవిత్రమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం. అందువలన ఈ యొక్క వచ్చేటువంటి శ్రావణ మాసంలో 5 సోమవారాలు వస్తూ ఉన్నవి, 4 శుక్రవారములు, అదేవిధంగా 4 శనివారములు, 5 మంగళవారములు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అనేటువంటిది స్త్రీలు విశేషంగా ఆ రోజున మరి వాయనాలు, పేరంటాలు,
అదేవిధంగా నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకము మహాలింగార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారము ఇంకా చాలా పవిత్రమైనటువంటిది. మంగళ గౌరీ వ్రతములను కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి చాలా విశిష్టమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసము శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఒక మాసంగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ శ్రావణ మాసానికి మరి అమ్మవారైనటువంటి మహాలక్ష్మీదేవి అధిపతిగా ఉంటూ ఈ శ్రావణ మాసం అంతా కూడా మరి శోభాయమానంగా మనం పండుగలను ఆచరిస్తూ ఉంటాం. మరి అమ్మవారిని స్వామివారిని ఆరాధిస్తూ ఉంటాం. మరి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక వైజ్ఞానిక ఆరోగ్యపరమైన అంశాలు మనం దాగి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ముత్తైదువులు అందరూ కూడా పుణ్యస్త్రీలు అందరూ కూడా మరి ఒకరికొకరు వాయనం ఇచ్చుకుంటారు. మరి కాళ్ళకు పసుపు రాసుకోవడం కానీ, మరి నిత్యము ఆవు నెయ్యితో దీపం వెలిగించడం కానీ, మరి ఇవన్నీ కూడా మరి శ్రావణ మాసంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ పసుపు రాసుకోవడం వలన ఒక ఆరోగ్య సూత్రం దాగి ఉంది. అదేవిధంగా వాయనం, ఒకరినొకరు వాయనం ఇచ్చుకోవడం వలన అందులో ఉన్నటువంటి శనిగలు, మొలకెత్తినటువంటి శనిగలు, తమలపాకులు, వక్కలు మొదలైనటువంటి పసుపు కుంకుమ, తర్వాత ఆ యొక్క సౌభాగ్య ద్రవ్యాలు ముత్తైదులకు వాయనం ఇస్తూ ఉంటారు శుక్రవారం రోజున, శ్రావణ శుక్రవారం రోజున. మరి అవన్నీ కూడా నవగ్రహాల అనుకూలత కోసం, ముఖ్యంగా బృహస్పతి, గురువు, కుజుడు, చంద్రుడు, సూర్యుడు మొదలైనటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం కోసము ముత్తైదులు ఇచ్చినటువంటి వాయనము మరి ఆ యొక్క ఆరోగ్య విషయాన్ని తెలియజేస్తుంటుంది, ఆధ్యాత్మిక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. కనుక ముత్తైదులు పేరంటాలకి ఇచ్చిన వాయనాలలో తమలపాకులు, వక్కలు, ఖర్జూర, అదేవిధంగా పసుపు, కుంకుమ, కనువులు, అదేవిధంగా మొదలైనటువంటి శనిగలు, మొలకెత్తిన శనిగలు, చలిమిడి అనేటువంటి మరి ప్రసాదాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కనుక చాలా విశిష్టతను సంతరించుకున్నటువంటిది ఈ యొక్క ఇచ్చేటువంటి వాయనం. కనుక ఆ వాయనం ఇవ్వడం వలన దానివల్ల మానవ సంబంధాలు, ఆధ్యాత్మిక సంబంధాలు, తర్వాత అదేవిధంగా వైజ్ఞానికమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి. కనుక తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం రోజున ముత్తైదులు ఇచ్చేటువంటి వాయనం చాలా విశిష్టతను పొంది ఉన్నటువంటిది. అదేవిధంగా మరి ఆ యొక్క ఈ యొక్క శ్రావణ మాసం ఇంకా మంగళవారం చేసేటువంటి మంగళ గౌరి వ్రతం, వచ్చేటువంటి మంగళవారం మొదటి మంగళవారం వస్తుంది. మరి ఈ విధంగా 4 మంగళవారాలు మరి రావడం జరుగుతూ ఉన్నది. ప్రతి మంగళవారంలో పుణ్యస్త్రీలు భర్త ఆయుష్ పెరగడానికి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి తప్పకుండా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన మరి భర్త ఆయుష్ మరి పెరుగుతూ ఉందని శాస్త్రం చెబుతూ ఉంది. కనుక తప్పనిసరిగా స్త్రీలు ప్రతి మంగళవారం రోజున వారి వారి శక్త్యానుసారంగా మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉండాలి. ఎందుకంటే శ్రావణ మాసానికి శ్రవణ నక్షత్రానికి మహావిష్ణు అధిపతి గనక, వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం గనక, ఆ స్వామి వారి యొక్క ఆ యొక్క ధర్మపత్ని అయినటువంటి అమ్మవారు మహాలక్ష్మీదేవి, వారి యొక్క సోదరి అయినటువంటి గౌరీ, ఆ గౌరీదేవికి మరి మంగళ గౌరీ వ్రతాన్ని ఇష్టపూర్వకంగా చేయడం వలన మరి భర్త ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క మంగళ గౌరీ వ్రతం రోజున మరి వచ్చినటువంటి ముత్తైదులకు వాయనం ఇవ్వడం మరి చాలా ఉత్తమమైనటువంటిది.
ఆ తర్వాత శ్రావణ మాసంలో ఇంకా శ్రావణ శుక్రవారాలలో ముఖ్యంగా వచ్చేటువంటి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అవుతుంది. ఈ వరలక్ష్మి వ్రతము ముత్తైదువులు పుణ్య స్త్రీలు కలశస్థాపన చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మరి ముత్తైదులకు వాయనాలు ఇస్తూ ఉంటారు. చాలా పవిత్రమైనటువంటి వ్రతము. ఆ యొక్క తన కుటుంబము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుతూ మరి స్త్రీలు చేసేటువంటి వ్రతమే వరలక్ష్మీదేవి వ్రతం. చాలా చక్కటి వ్రతం అది. ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరించి పుణ్యఫలాన్ని పొందుతూ ఉంటారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే శ్రావణ మాసంలో ఇంకా చాలా విశేషమైనటువంటి మరి పవిత్రమైనటువంటి మాసంగా చెబుతూ ముందుగా వచ్చేటువంటి ప్రారంభమే సోమవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమవుతూ ఉంది. మరి ఈ రోజున శివుడికి మరి ఆరాధన చేయడం, శివుడికి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన చేయడం, ప్రతి మంగళవారం రోజున వారి వారి ఇంటిలో మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించడం స్త్రీలు ముత్తైదు స్త్రీలు. అదేవిధంగా 9వ తారీఖు శుక్రవారం రోజున నాగుల పంచమి అవుతుంది. చాలా చక్కటి ఆ యొక్క పండుగ. పుట్టలో పాలు పోసి మరి నాగదేవతను ఆరాధించడము, అదేవిధంగా మరి సర్పదోషం ఉన్న వాళ్ళు, అది కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు, కన్యలు, స్త్రీలు, అదేవిధంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎవరైతే దోషం ఉందో వాళ్ళంతా కూడా ఆ యొక్క పుట్టలో పాలు పోసి నాగదేవతను మరి ప్రార్థన చేయడం నాగుల పంచమి రోజున అదేవిధంగా చేయాలి. అదేవిధంగా 15వ తారీఖు రోజున మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం అవుతుంది. మన దేశభక్తిని చాటేటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజు 15 ఆగస్టు 15వ తారీఖు ఆగస్టు గురువారం అవుతుంది. అదేవిధంగా 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు రోజున శుక్రవారం, ఆ రోజు వరలక్ష్మి శుక్రవారం అవుతుంది. అదేవిధంగా పుత్రద ఏకాదశి అనేటువంటి ఏకాదశి కూడా వస్తుంది, చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు శని త్రయోదశి, చాలా చక్కటి పండుగ. శని దోష నివారణ కోసము మరి అందరూ కూడా ఆచరించాల్సినటువంటి రోజు ఆ రోజు. ముఖ్యంగా 19వ తారీఖు రోజున రాఖీ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ. చాలా అన్నా చెల్లెళ్ళ బంధానికి అపురూపమైనటువంటి మరి ఒక విశిష్టమైనటువంటి పండుగ రాఖీ పూర్ణిమ. చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అదే కాకుండా సంతోషి మాత జన్మించినటువంటి రోజుగా కూడా చెబుతూ ఉంటాం. కనుక 19/8 ఆగస్టు 19వ తారీఖు రోజున మరి రాఖీ పూర్ణిమ అవుతుంది. చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. అదేవిధంగా 20వ తారీఖు మళ్ళీ మంగళవారం మంగళ గౌరి వ్రతము. 22వ తారీఖు సంకష్టహర చతుర్థి అవుతుంది. 23వ తారీఖు మళ్ళీ శ్రావణ శుక్రవారము రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 24వ తారీఖు మరి శ్రావణ శనివారం అవుతుంది. 26వ తారీఖు మళ్ళీ శ్రావణ సోమవారము మహాన్యాసపుర రుద్రాభిషేకము. అదేవిధంగా స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం చేయాలి. తర్వాత 27వ తారీఖు మళ్ళీ మంగళ గౌరి వ్రతము మంగళవారం. అదేవిధంగా 29వ తారీఖు శ్రావణ బహుళ ఏకాదశి, విజయ ఏకాదశి అంటారు దాన్ని. చాలా పవిత్రమైనటువంటి రోజు. 30వ తారీఖు రోజున ఆ రోజు చాలా మళ్ళీ కూడా చాలా శుక్రవారం, శ్రావణ శుక్రవారం ముఖ్యంగా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 31వ తారీఖు శ్రావణ మాసము చివరి శనివారము శని త్రయోదశి అవుతూ ఉంది. మరి ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలను మరి శోభాయమానంగా పవిత్రంగా ఆచరించి మరి స్త్రీలు, మహిళలు అందరూ కూడా తరించి అమ్మవారికి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగాలని కోరుతూ
అందరూ కూడా శ్రావణ మాసం యొక్క విశిష్టతను మరి సనాతన ధర్మాన్ని అందరూ కూడా పాటించి మరి పునీతులు కావాల్సిందిగా కోరుతూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.